నువ్వెక్కడికి వెళ్ళా నేను వదిలిపెట్టను. इससे ज्यादा मैं भाग नहीं सकता भैया. भैया बहुत भूख लगी है, एक 10 रुपए दो ना प्लीज. థ్యాంక్ యూ భయ్యా. కావాలంటే అడిగి తీసుకో, దొంగతనం చేయదు. ఓకే భయ్యా. పార్టీ ఫండ్ కి 5 కోట్లు ఇచ్చి సీటు సంపాదించుకున్నాను రమణ. డైమండ్ వ్యాపారి దేవేంద్ర పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నాడు. వాడికి కులం ఓట్లు సాలిడ్ గా వస్తాయి. ఆ ఏరియాలో పలుకుబడి ఉంది. ఉస్కే పాస్ బోరీ భర్కే పైసా హై. వాడికి సపోర్ట్ గా గోవర్ధన్ ఉన్నాడు. వాడు నుంచుంటే తప్పకుండా గెలుస్తాడు. నేను గెలవాలి రమణ. నిన్ను నమ్ముకొని వచ్చాను. ఇది నువ్వే చేయగలవు. ఏంటయ్యా బెదిరిస్తున్నాడు రమణ? వెళ్ళి కుదరదని చెప్పు. మాతుగ నియోజకవర్గంలో నాకు కాల్ చెప్పు నిలబడ్డా గెలుస్తుంది. హలో రమణ, వాపస్ తీసుకోడట. సరే నువ్వు వచ్చి. ఏమంటున్నాడు రమణ? చంపేస్తానంటున్నాడా? నేనెవరికి భయపడను. कहाँ जा रही हो तुम? फ्रेंड्स के साथ फिल्म देखने जा रही हूँ. घर से कोई बाहर नहीं जाएगा. अंदर जाओ. फ्रेंड्स आर वेटिंग एट द थिएटर. अंदर जाओ. उसको क्यों चिल्ला रहे हो? आज तो संडे है. क्यों मार रहे हो मुझे? मैंने क्या इन तो जबरों बैठ गया विलेन. पापा के घर. पापा अपनी मम्मी के घर. अंदर जाओ. पीछे 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 पीछे. और साहब यहाँ गाड़ी नहीं खड़ी करने का. अरे 5वें माले पे मेरा दोस्त विशाल रहता है. चल गेट खोल. రమణ, నేను ఎలక్షన్లో నిలబట్టలా. నువ్వు చెప్పినట్టుగానే వాపస్ తీసుకుంటున్నాను. హలో, నేను నీకు ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పాను కదా. ఎన్నాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తావు? రమణ ఎప్పుడు ఎక్కడ ఎలా స్పాట్ పెడతాడో తెలియదు. వద్దు గోవర్ధన్, రమణ ఎదిరించి నాకు ఈ రాజకీయాలు వద్దు. मैंने तुझको बोला था నువ్వు ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పోస్టింగ్ ఇప్పిస్తానని. ప్రాణం ముఖ్యమా మినిస్టర్ పోస్ట్ ముఖ్యమా? నాకు ప్రాణమే ముఖ్యం. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఎక్కడి నుంచో వచ్చి వాడు నన్ను साला चारों तरफ देखो రమణ 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 రమణ. వాడు ప్రాణాలతో ఉన్నంత వరకు నేను పైకి రాలేను. వాడు చావాలి. ఎప్పుడైతే గోవర్ధన్ మన్ను లేపేయాలని ప్లాన్ చేశాడో వాడికంటే మనం ముందుండాలి. రమణ, వాడు రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్నాడు. పండితి उसको फोन कर और बोल मेरे को शाम को मिले आज. గోవర్ధన్ रमणा चल. ఊరికే తమాషకి. ఏంట్రా తమాషా చిన్న పిల్లాడితో? సార్ మిమ్మల్ని ఒక రేయ్ వాడిని తీసుకెళ్లి స్కూల్లో దింపు. సరే సార్.
रमना भाई, आप मेरी बात सुनिए। मेरा आदमी रोज दारू पी के मुझे मारता है, आप उसे मार डालो, छोड़ना मत। ఆడిటర్ ఆడిటర్ ఆడితే వచ్చాడు, గట్టిగా గాలేస్తే గల్లంతైపోతాడు. సాలే ఎక్కువ అయితే పడు రాలిపోతాయి రాష్ట్రం. ఇగో రమణ గారి దగ్గర తీసుకెళ్ళి సంతకాలు పెట్టచ్చు. नमस्कार, दादा ग्रुप में अटेंशन है। अगली खाना 50 नंबर टेबल में रखना होगी। आओ खाओ जाओ. భోజనం రెడీ అట్రా, రండి వెళ్దాం. రండ్రా మిక్కుదాం. రావాలా? ఆయన తినడానికి ముందే నువ్వు తినేస్తావరా? అంత రెడీ వచ్చిందా నీకు? నమస్తే జీ. సార్ నమస్తే. నమస్తే. నేను పైకి వస్తాను. ऊपर आइए. डॉन को भड़कने के लिए 11 मुल्कों की पुलिस ढूंढ रही है, मगर डॉन को पटना मुखिल की नहीं मुमकिन भी है. సార్ మీరు తెలుగు వారేగా? ఏరా ఎంత కష్టపడి హిందీ మాట్లాడితే టఫీమని తెలుగు అని అడిగేసా? లేదు, మీరు కష్టపడి నోటితో కుస్తీ పడుతున్నప్పుడే కనిపెట్టేశాను. కనిపెట్టడంలో మనోళ్ళు కంత్రి ఖతర్నాక్ గాళ్ళు కదా. కౌన్ మ్యాటర్ హాయ్? నేను 10 రోజుల నుంచి రమణ గారిని మీట్ అవ్వాలని ఇటువైపే తిరుగుతున్నాను, కానీ కలవడం కుదరట్లేదు. ఆయన పాటికి వస్తున్నారు పోతున్నారు. మీరు తలుచుకుంటే నేను మీట్ అవ్వచ్చు. నేనా? మీరు భోంచేసిన తర్వాతే అందరూ భోంచేస్తున్నారు. మీరు ఎంత పెద్ద డాను. డానా? ట్రైలర్ చూసి ఫిల్మ్ ఫెంటాస్టిక్ అనుకుని వచ్చినట్టున్నాడు. నేను ఒట్టి డాన్ కాదు, డంక్ డమా డాన్. అంటే ఏంటి చెప్తా. అయ్యే ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు, ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారేంటి? రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా. వాళ్ళు విన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండ వేధవులు. ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనురా. మరి ఈ గ్రూప్ లో మీ పొజిషన్ ఏంటి? మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని. బానిస? చూస్తే అలా తెలియట్లేదే. ఇదే బొంబాయిలో 6 నెలల క్రితం పానీపూరి కొట్టెట్టుకుని సంతోషంగా ఉండేవాడిని. ఇంకో ప్లేట్ పానీపూరి ఇవ్వు. రే తారి డబ్బా, ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్మెంట్ బిళ్ళ? లబక్ లబక్ మని మింగేస్తున్నా. ఒక రోజుకు 3 ప్లేట్లే తినాలి. తినడానికి ముందు డబ్బులు. ఒక తెలుగు ఇంకో తెలుగు నమ్మపోతే ఎలా? అవును, నేనేమో గురజాడా, నువ్వేమో గుర్రం జాషువా. పదా ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం. చెప్పొచ్చాడు. చే డబ్బులు ఇవ్వు. లేవు కదా? ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో. ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది, ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా. నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద ఒకటి పుట్టే ఉంటారా? వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా. వచ్చేసాడ్రా. హీరో ఇంట్రడక్షన్ దీంతో కొట్టానంటే ఓసీలో తినేవాడికి కూడా ఓవర్ యాక్షన్. నమస్తే జీ, మేరా నామ్ ఢిల్లీ, మేరా దుకాన్ ఇదర్ మే బహుత్ దిన్ సే. తెలుసు, నువ్వు ఇక్కడ 5 ఏళ్ల నుంచే పానీపూరి అమ్ముతున్నావు, కానీ మేము వంశపారంపర్యంగా పానీపూరి అమ్ముతున్నాం. సంజయ్, వంశపారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా? చూడు నాన్న, ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం, కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు. నీకు ఇది మంచిది కాదు, అర్జెంట్ గా ఖాళీ చేసి. పోలీసులకు 5,000 రూపాయలు సుపారీ ఇచ్చాను. 5,000 ఇవ్వు, పోతాను. అయ్యో, తర్వాత ఏమైంది? చూడడానికి తెంగర బుచ్చోళ్ళగా ఉన్నాడు. ఖాళీ ఏం చేద్దామని చూశాను. రే అయోమయం, నువ్వు పోలీసులకు 5,000 ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా? పంజా విప్పి ఒక్కటి పీకానంటే శాంతి శాంతి.